ఈ విధంగా ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంటుంది. అది ఎంత పెద్ద తోపు యూట్యూబ్ ఛానల్ అయినా లేదంటే నిన్న మొన్న మానిటైజేషన్ సెటప్ చేసుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చే ఉంటుంది. ఏంటిది యాక్షన్ నీడెడ్ అని చూపించుకుంటూ యువర్ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పైర్డ్ అండ్ ఎండ్ 2024 అని చూపిస్తూ ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేసుకోండి అని అయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి వైటీ స్టూడియోలో చూపిస్తుంది, అలాగే మనం బ్రౌజర్లో లాగిన్ అయినప్పుడు కూడా పైన మనకి చూపిస్తుంది. అంతేకాకుండా మనకి మెయిల్ కూడా వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా మనము యూఎస్ ట్యాక్స్ని మీది ఎక్స్పైర్ అయిపోతుంది, దాన్ని రెన్యువల్ చేసుకోండి అనేసి అయితే మనకి చూపిస్తుంది. ఇక చాలా మంది అయితే ఏమనుకుంటారు దీన్ని, మనం మొన్ననే కాదు అన్ని సెటప్ చేసేసుకున్నాం, మనం ఎప్పుడో సెటప్ చేసుకున్నాం, మనకు పైసలు కూడా వస్తున్నాయి, ఇదంతా ఫేక్ కావచ్చు అని అనుకున్నారు అనుకోండి. ఏమైతే తెలుసా, నెక్స్ట్ నుంచి వెళ్ళి మీ పే అవుట్లో 24% అనేది కట్ అయిపోతుంది. 24 అంటే 100 రూపాయలకి 24. ఇక దీని చొప్పున మీకు వచ్చే దాంట్లో ఎన్ని మైనస్లు అయిపోతాయో చూసుకోండి. అసలుకైతే ఇంకా అట్లా 24% అయినా కట్టుకోవచ్చు, లేకపోతే పేమెంటే రాకపోవచ్చు అని కూడా చెప్తుంది. అది యూట్యూబే మనకి క్లియర్గా చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మానిటైజేషన్ అయిన క్రియేటర్స్ మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్క క్రియేటర్ కూడా దీన్ని అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసుకోవాలి. మనకి దీంట్లో మనం ఏమేమి కంప్లీట్ చేయాలి ఏంది అనేది కూడా మనకైతే కిందనైతే మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చింది. ఒక 6 స్టెప్స్ ఉంటాయి, వాటిని ఏమేమి ఫాలో అవ్వాలి, అవి ఏమేమి ఉంటాయి అనేది చెప్పింది. కానీ అందులో మనం ఏమేమి ఫిలప్ చేయాలి, ఏం ఫిలప్ చేయొద్దు అంటే మనకి యూఎస్టీన్ అని ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనుకుంటూ మన డీటెయిల్స్ దగ్గర కూడా చాలా కిరికిరి ఉంటుంది. అందులో కొన్నిటిని మనం అనవసరంగా ఫిలప్ చేసినాం అనుకోండి, మనకే మైనస్ పాయింట్. అదే అయితే ఎక్కువ పర్సెంటేజ్ కట్ అవుతుంది, లేకుంటే పేమెంట్ మొత్తం రాకుండా ఉంటుంది. కాబట్టి గా డీటెయిల్స్ అని మనకి చెప్పరు, ఎందుకంటే కంట్రీకి వేరే ఉంటుంది. కాబట్టి గది మనమే చూసుకొని ఫిలప్ చేయాలి. గది ఎట్లా ఫిలప్ చేయాలి అనేది ఇప్పుడు నేను నా ఛానల్కి నేను చేస్తూ మీకు చూపిస్తాను. ఇక మనం అందరం ఆల్మోస్ట్ ఇండియా నుంచే చూస్తూ ఉంటారు. కాబట్టి మీ దాంట్లో మీరు ఏమేమి ఫిలప్ చేయాలి, ఫిలప్ చేసే ముందు ప్రజెంట్ మన దగ్గర ఏమేమి డీటెయిల్స్ ఉండాలనేది కూడా మీకు కూడా క్లారిటీ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కనుక మీరు మిస్ అయిపోయి దాని తర్వాత మీరు కనుక ఈ యూట్యూబ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేందుకో కన్ఫామ్గా మీకైతే పైసలు రాకుండా అయితే పోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందుకనే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే మంచిగా చూడాలి. ప్రతి ఒక్క మానిటైజేషన్ అనే క్రియేటర్కి కూడా మస్తుగానైతే అవసరం అవుతుంది. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మనకు మెయిల్ వచ్చింది, అక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ మనము సబ్మిట్ మై ట్యాక్స్ డాక్యుమెంట్స్ అని మెయిల్లో క్లిక్ చేసిన, లేదంటే ఇక్కడ మనకి ఫస్ట్ వైటీ స్టూడియోల దగ్గర రీసబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన. ఓకే, ఈ ప్రాసెస్ మీరు మొబైల్లో చేసిన, ట్యాబ్లో చేసిన, సిస్టంలో చేసిన, ల్యాప్టాప్లో చేసిన, ఎలాంటి డివైస్లో చేసినా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అయ్యో ఒక దాంట్లో ఒక ఆప్షన్ కనిపించి ఇంకొక దాంట్లో కనిపిస్తలేదు అనే కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే ఇది యూట్యూబ్, మనం ఎక్కడి నుంచి వెళ్ళి లాగిన్ అయినా కూడా పర్ఫెక్ట్ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. ఫిలప్ చేయడంలో మనం తప్పులు చేస్తాం కావచ్చు, కానీ చూపించడంలో యూట్యూబ్ అయితే ఎక్కడ కూడా మిస్టేక్ అయితే చూపించదు. నేనైతే ఫస్ట్ ఫోన్లోనే నేను బ్రౌజర్ దగ్గరికి వెళ్ళాను. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత పైన మనము గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనకి గూగుల్ యాడ్సెన్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినాక ఈ పేజీలో సైడ్కి 3 లైన్స్ క్లిక్ చేసుకొని కింద సైన్ ఇన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నో యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది. అంటే మన ఫోన్లో ఇది ఒక జీమెయిలే లేదు, 2-3 జీమెయిల్స్ ఉన్నాయి. సో ఆ జీమెయిల్తో వేరే ఛానల్ కూడా ఉంది, కానీ అది ఇంకా మానిటైజేషన్ కాలేదు కాబట్టి అది నో యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది. కాబట్టి మనం పర్ఫెక్ట్గా కింద మన జీమెయిల్ చూపిస్తుంది కదా మన ఛానల్ది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి డైరెక్ట్గా మన ఛానల్ నుంచి వెళ్ళి మన గూగుల్ యాడ్సెన్స్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ లోగో చూపిస్తుంది, యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని కూడా మనకి చూపిస్తుంది. ఇక్కడ మన పేమెంట్ గురించి అయితే మాత్రం క్లియర్గా చూపిస్తుంది. సో మనం ఏం చేయాలి ఇక్కడ సో పర్ఫెక్ట్గా మీ గూగుల్ యాడ్సెన్స్ అయితే లాగిన్ కానీ కొన్నిసార్లు మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాక దానికి లింక్ అయిన నెంబర్ కానీ లేదంటే అదే ఈమెయిల్కి కానీ వెరిఫికేషన్ కోడ్ కూడా అడుగుతుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవుతుంది. చాలా మెయిల్స్ ఉంటాయి, సో నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. నా జీమెయిల్ మీద క్లిక్ చేయగానే జీమెయిల్ అయితే లాగిన్ అయింది. అయిన తర్వాత సైడ్కి 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి పేమెంట్స్ అనే ఆప్షన్లో మనకి పేమెంట్స్ ఇన్ఫో అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇన్ఫో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ కూడా చిన్నగా లోడింగ్ అవుతుంది. ఇక్కడ మనం కంగారు అయితే పడద్దు, కంగారు పడితే ఆటోమేటిక్గా వేరే ఆప్షన్స్ మీద టచ్ అయిపోతూ ఉంటుంది. సెట్టింగ్స్ అనే ఆప్షన్ దగ్గర మనకి మేనేజ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, సో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో మేనేజ్ సెట్టింగ్స్ అని బ్లూ కలర్లో ఉండే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి పేమెంట్స్ అకౌంట్ అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇందులో మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇంతకుముందుకు రాసినవి అన్నీ కూడా మనకైతే క్లియర్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క ఆప్షన్ దగ్గర అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకుంటూ దాన్ని మళ్ళీ మనము కరెక్ట్గా ఫిలప్ అయితే చేయాలి.
అయినా మన పేరు, మన అడ్రస్ అవన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. కింద చూడండి మన ఫోన్ నెంబరు, సిగ్నేచర్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, అలాగే డాక్యుమెంట్, లాంగ్వేజ్ అనుకుంటూ కూడా మనకి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది కూడా మనకు అడుగుతూనే ఉంది కదా. ఇక్కడ మనకి మన అడ్రస్ కింద మనకి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని బ్లూ కలర్లో చిన్నగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అనే పేజ్ అయితే మనకి క్లియర్ కట్గా ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే మాత్రము సో టోటల్ పేజీ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇది డెస్క్టాప్ సైట్లో ఉంటాయి కాబట్టి కొంచెం జూమ్ చేసి లెఫ్ట్కి రైట్కి తిప్పండి. అక్కడ మనకి సబ్మిట్ న్యూ ఫామ్ అనేది మనకి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే స్టార్ట్ న్యూ ఫామ్ అనే ఒక చిన్న పాపప్ కూడా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి 4-5 ఆప్షన్ చూపిస్తుంది. మళ్ళీ మనము స్టార్ట్ ఫామ్ అనే ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. అవే ఉంటే మనకి ఏమేమి ఫిల్అప్ చేయాలి, ఏంది దీన్ని ఫిల్అప్ చేయాలా వద్దా, ఎవరెవరు చేయాలి, ఏంటి చేయకపోతే ఏమవుతుంది, అవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఓకే, మనం స్టార్ట్ అన్న తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మనకు జీమెయిల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అంటుంది. అంటే పాస్వర్డ్ గుర్తుకు లేకుండా మనం ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనేది అయితే కుదరదు కాబట్టి పాస్వర్డ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే పాస్వర్డ్ అయితే రీసెట్ చేసి గుర్తుంచుకోండి. మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్ యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అనేది మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆప్షన్ ఏంటి అంటే యునైటెడ్ ట్యాక్స్ ఇన్ఫో అనే దాంట్లో మనము ఇండివిజువల్ అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలి. దాని తర్వాత ఆర్ యు ఏ సిటిజన్ ఆఫ్ రెసిడెంట్ ఆర్ ద యునైటెడ్ స్టేట్స్ అంటుంది. మనం యునైటెడ్ స్టేట్స్ అది మెంబర్ సిటిజన్స్ కాదు కదా, యూఎస్ సిటిజన్స్ కాదు కదా, కాబట్టి నో అనాలి. దాని తర్వాత సెలెక్ట్ ఏ డబ్ల్యూఐటి ట్యాక్స్ టైప్ అని ఉంటుంది, ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత మనకి నెక్స్ట్ అనగానే మనకి నెక్స్ట్ పేజ్ దగ్గర మళ్ళీ చిన్న లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం తర్వాత ఫిల్అప్ చేయాల్సి ఉంటాయి. ఫస్ట్ ఇది ఇండివిజువల్ అని సెలెక్ట్ చేయాలి, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ అంటే కాదు అనాలి. దాని తర్వాత మనం డబ్ల్యూఐటి ఫామ్ సబ్మిట్ చేస్తాం కాబట్టి అందులో సెలెక్ట్ చేసుకొని ఓకే అనాలి ఫస్ట్ దాంట్లో. దాని తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మన నేమ్ అయితే ఉంది. దాని తర్వాత వచ్చేసి మన కంట్రీ, చాలా మంది చేసే మిస్టేక్ ఇదేనల్లా కంట్రీని దాన్ని స్కిప్ చేసి వదిలిపెట్టేసి పోతూ ఉంటారు, లేదంటే దబదబా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. పర్ఫెక్ట్గా మన కంట్రీని సెలెక్ట్ చేసుకుంటేనే ముందుకు దీనికి మ్యాచింగ్ అవుతుంది, దాని తర్వాత ఇచ్చేవాడికి కూడా మ్యాచింగ్ అనేది ఉంటుంది. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ అడుగుతుంది. సో మన అడ్రస్ మనం ఎక్కడిది ఇవ్వాలి అంటే మనం రెంట్కి ఉండే దగ్గరది మాత్రం ఇవ్వద్దబ్బా, ఎందుకంటే చాలా మంది రెంటర్స్ ఉంటారు కాబట్టి మన ఓన్ అడ్రస్ అంటే ఇప్పుడు లైక్ మన ఆధార్ కార్డు మీద ఓటర్ ఐడి మీద ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ మాత్రమే మనమైతే ప్రొవైడ్ చేయాలి. రెంట్ ఉండేది మాత్రం ఇవ్వదు, ఎందుకంటే మన ఆధార్ కార్డు మీద రెంట్ది రాదు కదా, మన ప్రజెంట్దే వస్తుంది. మనం ఎక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మన పాన్ కార్డ్తో మ్యాచ్ అయ్యేలా ఉండాలి కాబట్టి టెంపరీ అడ్రస్ మాత్రం ఇవ్వద్దు, మన పర్మనెంట్ మాత్రమే ఇచ్చేసుకోవాలి. సో ఇందులో పైన మన అడ్రస్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కింద అడ్రస్ ఫిల్అప్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్లో మనకి ఎస్ ఆర్ నో అని ఉంది. ఏంటి ఆర్ యూ క్లైమింగ్ టు రిడ్యూస్డ్ రేట్ ఫర్ విత్ హోల్డింగ్ అండర్ ఏ ట్యాక్స్ ట్రీటీ అని ఉంటుంది. సో ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేసి ఆ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. కింద మళ్ళీ మన కంట్రీ అడుగుతుంది, ఏ కంట్రీ నుంచి ఇదంతా కూడా సబ్మిట్ చేస్తున్నాం అన్నట్టుగా మళ్ళీ మన ఇండియా కంట్రీని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి 3 ఆప్షన్స్ అయితే మళ్ళీ మనకైతే చూపిస్తున్నాయి. బాక్స్లో టిక్ మార్క్ చేయడం అయితే మర్చిపోకండి. ఎస్ అని అన్న తర్వాత బాక్స్లో టిక్ మార్క్ చేసి కంట్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే స్క్రోల్ చేసుకోవాలి. అక్కడ మనకి కింద 3 ఆప్షన్స్ అయితే మనకి చూపిస్తున్నాయి. చూపించిన విధంగా ఒక్కొక్క బాక్స్లో టిక్ మార్క్ చేసి ఇక్కడ ఆర్టికల్ 7 అలాగే పారాగ్రాఫ్ 1 అని ఉంది కదా, సో ఇవి సెలెక్ట్ చేసుకోండి. అటు సైడ్ విత్ హోల్డింగ్ రేట్ అనే దగ్గర మాత్రం 0% అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ ఒక్కొక్క ఆప్షన్ దగ్గర సేమ్ ఇదే విధంగా. సో ఈ ఆర్టికల్ 7 దాని గురించి మరీ పర్టికులర్ డీటెయిల్స్ మనకి ఏం అవసరం లేదు, కానీ ఇక్కడ సెక్టర్ 7 అని ఉంటుంది. థర్డ్ ఆప్షన్లో ఆర్టికల్ 12 అని ఈ విధంగానైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే అవి మనకి 1 by 1 చూపిస్తుంది. సెలెక్టింగ్ అనేది మనం కరెక్ట్ చేయాలి. దాని తర్వాత రీజన్ శ్రీలత అంబాలి అనుకుంటూ ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా, ఆ బాక్స్లో కూడా మొత్తం మనం టిక్ చేయాలి. అంటే పైన ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా మనం కోరుకుంటున్నాం అన్నట్టుగా మనము బాక్స్లో టిక్ మార్క్ అయితే చేయాలి. ఓకే, ఫస్ట్ది కూడా మనం మెన్షన్ చేయాలంటే ఆధార్ కాపీరైట్. సో అక్కడ మనం ఆర్టికల్ 12 అనేది రావాలి. ఫస్ట్ది ఆర్టికల్ 12, సెకండ్ది ఆర్టికల్ 7, థర్డ్ది ఆర్టికల్ 12 అనేది మనకైతే రావాలి. వచ్చిన తర్వాత లాస్ట్కి కింద మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి చిన్నగా లోడింగ్ అని అయితే అవుతుంది. అయిన తర్వాత ఇప్పటివరకు మనం ఫిల్అప్ చేసిన అన్నీ కూడా మనకి లైన్ వైజ్గా చూపిస్తుంది. మన అడ్రస్ కానివ్వండి, మన ట్యాక్స్ ట్రీటీ కానివ్వండి, ఇవన్నీ చూపిస్తుంది. సో అక్కడ మనము ఇక్కడ మనకి యాక్టివిటీస్ అండ్ సర్వీస్ పర్ఫార్మెన్స్ ఇన్ యూఎస్ అని ఉంటుంది. నో అని ఆ బాక్స్లో టిక్ మార్క్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం యూఎస్ సిటిజన్స్ కాదు కాబట్టి మనం అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఆప్షన్ అయితే ఇక్కడ మనకి అడుగుతుంది. సో ఇక్కడ కూడా ఆ బాక్స్లో ఐ యాక్సెప్ట్ ద అనుకుంటూ ఆ బాక్స్లో టిక్ మార్క్ చేసేసిన తర్వాత
కింద మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ దాంట్లో ఆటోమేటిక్గా ఇప్పటిదాకా మనం సబ్మిట్ చేసిన అన్ని కూడా మనకి పైన మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాయి. చూపించిన తర్వాత ఇక్కడ సైడ్కి కూడా మనకి ఆ ఫామ్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, 7th ఆప్షన్లో మనం దాని తర్వాత 7th సర్టిఫై అండ్ సిగ్నేచర్ అని అయితే మనని అడుగుతుంది. ఆ బాక్స్లోనైతే మళ్ళీ టిక్ మార్క్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది బ్లూ కలర్లో టిక్ అనేట్టుగా మనకైతే చూపిస్తుంది. ఇక దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత కొంచెం పైనకి స్క్రోల్ చేయండి. పైనకి స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆప్షన్స్ అడుగుతుంది. యువర్ సిగ్నేచర్ అని అడుగుతుంది. దానిపైన అన్చేంజ్డ్ స్టేటస్ అప్పుడే మీరేనా కాదా అన్నట్టుగా అన్చేంజ్ స్టేటస్ అనేది మనకు అడుగుతుంది. బాక్స్లో టిక్ మార్క్ చేయండి. అలాగే బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత కింద మనం ఎప్పుడు చేస్తున్నాం అనేది అడుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఇయర్ ఏంటి అనేది అయితే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం 2024లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము 2024 అనేది అయితే మనం మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అని అడుగుతుంది కదా, అది ఆప్షనల్ కాబట్టి అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ది ఎస్ ఐ యామ్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా ఫిల్అప్ చేసేది నేనే అన్నట్టుగా అదైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేనే ఫిల్అప్ చేస్తున్నాను అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేమ్ అనేది ఆటోమేటిక్గా ఉంది. వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ నేమ్ ఎంటర్ చేయమంటది. ఆ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరైతే మంచిగా చెక్ చేసుకోండి. సబ్మిట్ అని అన్న తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజీకి వెళ్ళే ముందు అయితే లోడింగ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా మీరు కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూసే అవకాశం కూడా మనకి యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ దగ్గర మనం పర్టికులర్గా ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది అయితే క్లియర్గా చూసుకోండి. చూడండి ఇక్కడ మనకి అప్రూవ్డ్ అయిపోయింది. ఇక ఏమి కూడా మనకి లేదు. చూడండి ఇక్కడ మనకి ఫామ్ అనేది కూడా మనకి స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని మనకైతే క్లియర్గా చూపిస్తుంది. అంతే, చాలా సింపుల్గా. కానీ చాలామంది ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్స్ దగ్గర కానివ్వండి, లేదంటే స్టేట్స్ దగ్గర కానివ్వండి, వీటి అలాగే మెయిన్గా యూఎస్ సిటిజన్ అనే దగ్గర వాళ్ళకి క్లారిటీగా అర్థం కాక అందరూ ఏం చేస్తారు, అన్నిటికీ ఎస్ అని చెప్పుకుంటూ పోతే అయిపోతాయి కదా అనేసి అన్నీ కూడా ఎస్ అని క్లిక్ చేస్తూ ఉంటారు. మనం యూఎస్ సిటిజన్ అయినప్పుడు అక్కడ మనం ఇవ్వాల్సిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే ఉంటుంది. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకి పాన్ కార్డ్ అని ఉంటుంది, వేరే కంట్రీ వాళ్ళకి వేరే ఉంటుంది. అట్లా మనకి మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. సో ఈ 1 by 1 మీరు కనుక ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం దగ్గర ఉంచుకోవాలి, మీ జీమెయిల్ పాస్వర్డ్ గుర్తుకుంచుకోవాలి. అలాగే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్గా దేనికి కోడ్ వస్తుంది అని కూడా మనం చెప్పలేము. పాన్ కార్డ్ దగ్గర ఉంచుకోవాలి. అలాగే మీ అడ్రస్ అనేది ఏంటిది పర్మనెంట్ది అది కూడా మీకు గుర్తుకుంచుకోవాలి. ఇవన్నీ క్లారిటీగా మీ దగ్గర గుర్తుకున్నాయంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఒక్కొక్క ఆప్షన్ కనుక కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని పోతే ఈజీగా మీకు రెన్యువల్ అయితే అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు ఉంటుంది అని అంటే మనమైతే క్లారిటీగా చెప్పలేము. ఏదో ఇప్పుడు మనం బైక్లకు కార్లకు ఇన్సూరెన్స్ చేసుకుంటాము 5 years తర్వాత అయిపోతుంది అన్నట్టుగా అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకైతే వచ్చింది. ఏంటిది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఇప్పుడు మాత్రమే వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు వస్తుంది, అందులో ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. ప్రజెంట్ మాత్రం చేసుకోకపోతే మాత్రము మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా రెన్యువల్ అయితే మాత్రం చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకోవడానికి టైం కూడా ఉన్నది. ఎప్పుడు మనం డిసెంబర్ వరకు టైం ఉన్నది. డిసెంబర్ వరకు టైం ఉన్నది కదా అని మనం అయితే అనుకోవద్దు. ఎందుకంటే మర్చిపోయాం అనుకోండి, అంతే మనకి కట్టింగ్స్ ఎక్కువ అవ్వడము లేకుంటే పేమెంట్ రాకుండా ఉండడం అయితే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి గుర్తుకున్నప్పుడే ఇప్పుడే కనుక మీరు ఆన్ ది స్పాట్లో చేసేసుకుంటే పోతే ఒక తలకాయ అయితే పోతుంది. సో మరి వీడియో మంచిగా క్లియర్గా అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మంచిగా చూడండి, అర్థమైతే దాని తర్వాతనే మీరు కూడా స్టార్ట్ చేయండి.